తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిల ఫిరాయింపు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునిచ్చారు. వారు పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న పార్టీ ఫిరాయింపు అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరో కీలక తీర్పు వెలువరించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలకు క్లీన్ చీట్ ఇచ్చారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై క్లీన్ చీట్ ఇస్తూ తీర్పు ప్రకటించిన స్పీకర్ తాజాగా 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇవ్వడంతో మొత్తం 7 ఎమ్మెల్యేలకు ఇప్పటిదాకా ఊరట లభించినట్లయింది. అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మరో 3 ఎమ్మెల్యేలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని కోరుతూ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందిని విచారించారు. అనంతరం తీర్పును ప్రకటించారు. మొదట 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేస్తూ స్పీకర్ తీర్పు ప్రకటించగా, తాజాగా కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలపై ఉన్న అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినట్లు 2 సాక్ష్యాలను చూపించాల్సి ఉంటుంది. ఒకటి, సదరు పార్టీ ఇచ్చిన విప్ను ఆ ఎమ్మెల్యేలు ధిక్కరించడానికి సంబంధించినది కాగా, రెండోది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలు స్వతహాగా పార్టీని వీడినట్లు సాక్ష్యాలు ఉంటే వాటిని స్పీకర్ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఆయా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడాన్ని ఆధారంగా చూపించారు. కానీ మిగతా ఏ అంశాలు చూపించలేకపోయారని, దీంతో వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ది మాత్రమే విచిత్ర పరిస్థితిగా తేలుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో దానం కేసులో మాత్రం పార్టీ ఫిరాయించినట్లు స్పష్టంగా ఆధారం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో తదుపరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది. 7 ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ స్పీకర్ ఇచ్చిన 7 తీర్పులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు, వారు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సామాజిక మాధ్యమాలలో విజువల్స్ కనిపిస్తున్నప్పటికీ, వారిలో 7 అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయటం అభ్యంతరకరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంటున్నారు.